1 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ బ్యాక్ సైడ్ పెచ్చులు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలాగో మనం ఉడకబెట్టి గ్రైండ్ చేసుకుంటాం కదా, అందుకని. ఇప్పుడు అలాగే పండు మిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలి వీటిని కూడా. ఇవి 1/2 కేజీ తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కగానే టమోటాలను వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం అవసరం లేదండి, ఒక మాదిరిగా ఉడకబెట్టుకోవాలి. అలాగే ఉడుకుతున్న టమోటాల్లో మనం తీసుకున్నటువంటి 50 గ్రాముల చింతపండుని కూడా ఇప్పుడు వేసేసుకోవటమే. వేసుకొని కొద్దిగా పసుపు, గరిటెతో తిప్పుకోవాలి అప్పుడప్పుడు, కొంచెం అడుగంటకుండా. ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుంది. పండు మిర్చిని, ఉప్పుని వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పుని గిద్దకి కాస్త వెల్తిగానే తీసుకోవాలండి. పూర్తిగా చల్లారినటువంటి టమోటాలను కూడా ఇందులో వేసేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాము. చల్లారిపోవాలండి పూర్తిగా. ఈ మాదిరిగా వస్తే సరిపోతుంది. పోపు కోసం 200 ml ఆయిల్ తీసుకున్నాను. కొలతలు అయితే ఒక గ్లాసు, మీడియం సైజ్ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కచ్చా బచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బల్ని నేను ఇక్కడ మీడియం సైజు ఒక 3 ఎల్లిపాయలు తీసుకున్నానండి. 2 స్పూన్ల మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం. ఆ తర్వాత పోపు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. 30 నిమిషాల్లోనే పచ్చడి రెడీ. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.